వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అనేది అఖిలాండంలో ఉండేటటువంటి ఈ ప్రజలు కోట్లాది మంది భక్తుల విశ్వాసం. వెంకటేశ్వర స్వామికి పట్ల చూపించేటువంటి అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులకి నిదర్శనగా ఈ వాక్యాన్ని చూడాల్సి ఉంటుంది. అటువంటి దేవదేవుని సంకల్పంగా, దేవదేవుని మహాప్రసాదంగా, దేవదేవుని దర్శనానికి ఆనవాలుగా, దేవదేవుని ఆశీర్వచనానికి ఒక ప్రతీకగా భావించేటటువంటి మహాద్భుతమైనటువంటి పరమ గరిష్టమైనటువంటి లడ్డూలు ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడము, ఈ వివాదము చుట్టూ రాజకీయం కూడా అలుముకోవడము, దీంతో మరికొన్ని నెలల పాటు ఈ గొడవ రచ్చ ఏదైతే ఉందో అది కొనసాగేటటువంటి వాతావరణమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ లడ్డూల యొక్క చరిత్ర ఏంటి, ఈ లడ్డూలను రూపకల్పన చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, లడ్డూలతోటి భక్తులు ఇంతటి అనుబంధాన్ని ఎలా పెనవేసుకున్నారు, సాక్షాత్తు దైవ ప్రసాదంగా, దైవ సంకల్పంగా, దైవ ఆశీర్వచనంగా భావించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితికి ఈ లడ్డూలని ఎలా భావిస్తారు, ఇవన్నీ ఈ రోజున మనకి ఒక చర్చనీయమైనటువంటి అంశాలుగా తలుచుకోవాల్సినటువంటి, స్మరించుకోవాల్సినటువంటి వాతావరణమే నెలకొని ఉంది. ముఖ్యంగా 1100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయానికి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇంతటి ప్రాచీన చరిత్ర కేవలం ఒక కాశీకి మాత్రమే ఉంది ఇంతటి ప్రాచీనమైనటువంటి విశిష్టమైన చరిత్ర అని చెప్తారు. కానీ కాశీకి సాధారణంగా మైదాన ప్రాంతంలో ఉండడంతో కాలినడకన కానీ, లేదంటే ఎడ్ల బండ్లు వాహనాలను కట్టుకుని కానీ చాలా పురాతన కాలం నుంచి వెళ్ళడం అనేది ఆనవాయితీగా ఉంటూ వస్తోంది. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు సైతం కాశీకి వెళ్ళడం, కాటికి వెళ్ళడం ఒకటే అనేటటువంటి ప్రతీతి ఉంది. అంటే అంతటి ఒక దుర్లభమైనటువంటి జీవితంలో సాఫల్యాన్ని ఇచ్చేటటువంటి యాత్రగా చూస్తూ ఉంటారు. నిజానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించడం కూడా అంతటి క్లిష్టమైన, కష్టమైనటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఒక కీకారణ్యంలో, అంటే కాశీల మైదాన ప్రాంతంలో కానీ ఇతరత్ర కాకుండా ఒక కీకారణ్యంలో కొండల మధ్యలో దట్టమైనటువంటి అంటే ఎవరు చొరబడలేనటువంటి, వెళ్ళలేనటువంటి ఒక దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉండడం అనేది 1100 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అయితే 400-500 ఏళ్ల క్రితం వరకు పరిస్థితులు చూస్తే కనుక ఈ స్వామిని దర్శించుకోవడం అనేది ఒక సాహస కార్యంగా, ఒక అడ్వెంచర్గా, అంటే దేవుణ్ణి చూసి తరించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోని అంటూ ప్రాణాలకు తెగించి వెళ్ళడమే వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ప్రతీతిగా ఉండేది. కొంతమంది అంటే విడివిడిగా ఈ రోజున ఉన్నటువంటి వాహనాల సదుపాయం కానీ, రవాణా సౌకర్యాలు కానీ, మెట్లదారులు, సురక్షితమైనటువంటి మెట్లదారులు కానీ ఇవేమీ లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల ఏళ్ల క్రితము భక్తులు, అంటే స్వామివారి భక్తులు గుంపులుగా అంటే 10-15 మంది, కనీసం 10-15 మంది కలిసి గొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు, తర్వాత బరిసెలు, కర్రలు, ఇటువంటి ఒక రక్షణ ఆయుధాలను కూడా పెట్టుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అంటే చుట్టుపక్కల ఈ అడవుల్లో ఉండేటటువంటి జంతుజాలము దాడులు చేస్తుంది అనేటటువంటి భయం మధ్యలో బిక్కుమంటూ గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ కొండెక్కేవారు. ఈ నామస్మరణ వల్ల పుట్టేటటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనిని విని జంతువులన్నీ కూడా చెల్లాచెదరైపోతాయి, ఏదో అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాయి, తమకు సురక్షితంగా ఉంటుంది అనే దాంతో ఇక్కడ అలిపిరి, అంటే కొండ పాదస్థలమైనటువంటి అలిపిరి దగ్గర నుంచి కొండ సురక్షితమైనటువంటి కొండ, అంటే ఆలయం నెలకొని ఉన్నటువంటి ప్రాంతానికి చేరే వరకు నిరంతరము ధ్యానంతో, అంటే నిరంతరము పెద్ద నినాదాలుగా దైవధ్యానం, అంటే గోవిందా గోవిందా నినాదాలు ఆ కొండలో ప్రతిధ్వనించేలాగా, అంటే జంతుజాలం అంతా కూడా ఏదో జరుగుపోతుందంటూ భయంతో పారిపోయేలాగా ఆ గోవింద నామస్మరణతోటి ప్రతిధ్వనింపజేస్తూ, అంటే కంట్రగొడ్డళ్ళు, బరిసెలు, విల్లంబులు, ఇలా రకరకాలైనటువంటి ఆయుధాలను పట్టుకుని మాత్రమే కొండకు చేరుకునేటటువంటి వాళ్ళు భక్తులు. అక్కడ కొండ చేరుకున్న తర్వాత స్వామివారికి నివేదించినటువంటి ఆహార పదార్థాన్ని సేకరించి 1-2 రోజులు కొండ మీద విడిది చేసి కిందకి దిగి వచ్చేవారు. ఇది సాధారణంగా 15-16 శతాబ్దాల వరకు జరిగినటువంటి తంతుగానే మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత
కొన్ని వందలు అంటే స్వామికి నిజానికి స్వామి కీర్తి దశ దిశలా వ్యాపించడానికి అందరూ కూడా అంటే సగటున ఒక ధనికులు కావచ్చు, ఇతరత్ర వర్గాలు కావచ్చు, ఎంత రిస్క్ అయినా సరే స్వామిని సందర్శించుకోవాలనేటటువంటి ఒక ఆరాటానికి ఒక దైవ స్వాంతనికి రావడానికి ప్రధాన కారణంగా మనం శ్రీకృష్ణదేవరాయలను చూడాల్సి ఉంటుంది. 1509 నుంచి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి భక్తులు. అంతేకాకుండా శ్రీవారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆయన ప్రతి దండయాత్రని విజయయాత్రను వచ్చిన సందర్భంలోని స్వామివారిని సందర్శించుకుని తన దేవేర్లైనటువంటి తిరుమల దేవి, చిన్నాదేవితో కొండ మీదకి వెళ్ళి అంటే పల్లకీలో కొండ మీదకి వెళ్ళి వివిధ రక్షణ అంటే అతనికి సైన్యం ఉంటుంది కనుక రక్షణ వలయం మధ్య కొండ మీదకి చేరుకుని విలువైనటువంటి కానుకలు ఇప్పుడు స్వామికి ధరింపజేసేటటువంటి వజ్ర వైడూర్యాలు కావచ్చు, పచ్చల పతాకాలు కావచ్చు, కిరీటాలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ స్వామివారికి సమర్పించినటువంటి ఘనత శ్రీకృష్ణదేవరాయలకు చెందుతుంది. శ్రీకృష్ణదేవరాయలకు చెందినటువంటి దేవేర్లతో కూడిన విగ్రహాలు కూడా ప్రధాన ఆలయంలో నేటికి దర్శనమిస్తాయి. అలా 7 సార్లు అంటే 1512 నుంచి 1527 వరకు స్వామివారిని శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు సందర్శించుకున్నట్లుగా చరిత్ర రికార్డులు చెప్తున్నాయి. అప్పటి నుంచి అంటే ఒక సామ్రాజ్య అధినేత వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుంటున్నారంటే ఆయన ఆ ఆలయంలో ఉండేటటువంటి మహత్యము, గర్భమూర్తికి అర్చామూర్తికి ఉండేటటువంటి వైశిష్ట్యము అనేది ప్రపంచ ప్రఖ్యాతం అవడం అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వందల సంఖ్యలోకి భక్తులు చేరుకోవడం అనేది జరిగింది. నిజానికి వెంకటేశ్వర స్వామిని సందర్శించి వచ్చినటువంటి వాళ్ళని సైతం అంటే వెంకటేశ్వర స్వామిని చూడడం అనేది ఒక దుర్లభమైనటువంటి సాహస కార్యంగా జీవితంలో ఒక్కసారి సందర్శించే చాలు అనుకునేటటువంటి పరిస్థితుల నుంచి అసలు వెంకటేశ్వర స్వామిని సందర్శించి వచ్చిన వాళ్ళ కాళ్ళకి సైతం మొక్కేటటువంటి ఆచారము కొన్ని వందల ఏళ్ల క్రితం ఉండేది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని సాక్షాత్తు దైవాన్ని దర్శించుకుని వచ్చారంటే దైవ స్వరూపంగా భావించి ఆ దర్శనం చేసుకుని వచ్చిన వ్యక్తులను సైతము వచ్చిన వెంటనే ఆ గ్రామాల్లో కానీ చుట్టుపక్కల బంధువులు కానీ వారి పాదాలకు నమస్కరించేటటువంటి ఆచారము, పూజించుకునేటటువంటి ఆచారము ఉండేది. అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రంగా వెంకటేశ్వర దైవ సన్నిధిని, ఆనంద నిలయాన్ని, వెంకటేశ్వర అర్చామూర్తిని చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలంలో అంటే ఇక్కడికి వచ్చి వందల సంఖ్యలో భక్తులు చేరుకోవడము, ఇక్కడికి వచ్చి పూజల్లో పాల్గొనడము, తర్వాత అక్కడ అందజేసేటటువంటి ప్రసాదాలని నిజానికి ఆహారంగా స్వీకరించడం అనేది జరుగుతుంది. కానీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని వెళ్ళిన వాళ్ళు స్వామివారి ఆనవాలు, స్వామివారి సంకల్పం, స్వామివారి ఆశీర్వచనము తమ ప్రాంతాల్లో తమ బంధువులకి, తమ చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి ఏమిటి ఇవ్వాలి అనేటటువంటి చర్చ నుంచి మొదలైందే దైవ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి, ఊరికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆచారం. అప్పటికి వండుతున్నటువంటి పదార్థాలు ఏవి ఈ కొండ మీద నుంచి దర్శనం చేసుకుని కిందకి తమ గ్రామాలకు చేరుకోవడానికి కొన్ని రోజులు పట్టేటటువంటి పరిస్థితుల్లో నిల్వ ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటటువంటి చర్చ నుంచి పుట్టిందే ఒక శాశ్వతమైనటువంటి దీర్ఘకాలము నిల్వ ఉండేటటువంటి ఆహార పదార్థము దైవ ప్రసాదం ఉండాలనేటటువంటి చర్చ. నిజానికి ఈ లడ్డు అనే దానికి రూపకల్పన స్వామివారికి నేటికి అంటే రకరకాలైనటువంటి అంటే పాయసం మొదలు, అన్నం మొదలు, తర్వాత క్షీరము, పాలు, నెయ్యి, తేనె, వడ, తిరుప్పొంగం, మనోహరం, ఇలా రకరకాలైనటువంటి పదార్థాలతో 32 రకాలైనటువంటి ఆహార పదార్థాలని స్వామివారికి నివేదిస్తూ ఉంటారు. వాటిని పణ్యారాలు అంటారంటే స్వామికి నివేదించేటటువంటి ఆహారాలు నిత్యము నిత్య పూజల్లో కావచ్చు, తర్వాత నిమిత్త పూజల్లో కావచ్చు, సంకల్ప పూజల్లో కావచ్చు, ఇలా రకరకాల 32 రకాలైనటువంటి ఆహార పదార్థాలతో దేవుడికి నైవేద్యం నివేదన చేస్తూ ఉంటారు. దీంట్లో ప్రసాదం మాత్రమే అత్యంత పాపులర్ అయింది. ప్రసాదం మాత్రమే సామాన్యుడి కంటే గ్రామాలు కానీ సందర్శించుకున్నటువంటి సామాన్య భక్తులు తమ ఇళ్ళకి తీసుకెళ్ళి ప్రసాదాన్ని పంపిణీ చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేటటువంటి మాత్రమైనటువంటి దివ్య సంకల్పంగా ఈ ప్రసాదము రూపుదాల్చిందనే చెప్పాల్సి ఉంటుంది. భక్తి పరమేశ్వరుడి మీద, చిత్తం శివుడి మీద, భక్తి ప్రసాదం మీద అనేటటువంటి నానుండి ఉంటుంది. కానీ నిత్యం అంటే భక్తి ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రసాదం అనేటటువంటిది సాక్షాత్తు దేవుడికి నివేదించినటువంటి సంకల్పంగా చూడడం అనేది భక్తుల్లో ఆనవాయితీగా
అంతటి పవిత్రతను సంతరించుకున్నటువంటి ఆహారంగా మనము ఈ దైవ ప్రసాదాన్ని చూడాల్సి ఉంటుంది. నిజానికి 1715 ఆ ప్రాంతంలో వందల సంఖ్యకు చేరినటువంటి భక్తులు చాలామంది తాము స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి ఆనవాళ్ళని సంకేతాన్ని నామమాత్రంగానే తమ గ్రామాల్లో పంచిపెట్టాలి, తమ గ్రామాలకి ఈ మంచితనాన్ని ఈ శుభాశీస్సులను తీసుకెళ్ళాలి అని కోరుకోవడంతో ఏం చేయాలి అనేటటువంటి ఒక తపన నుంచి ఆలోచన నుంచి పుట్టిందే తిరుపతి లడ్డు అనేది. అప్పట్లో అంటే తియ్యని బూందీని ఆహార పదార్థంగా తయారు చేసి దాన్ని కొంచెం కాలం నిలవ ఉండేలాగా చేసి 1715 ఆగస్టు నెలలో తొలిసారిగా లడ్డు అనేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని వందల మంది భక్తులకి ఆ సందర్భంగా కళ్యాణోత్సవంలో భాగంగా పంచిపెట్టినట్లుగా చెబుతూ ఉంటారు. ఆ తరువాతి కాలంలో అయితే నిత్యము ఈ లడ్డూలు తయారు చేయడం కానీ దానికి కావాల్సినటువంటి దినుసులు ఆహార పదార్థాలను సమకూర్చుకోవడం కానీ సాధ్యం కాదు కనుక ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు, ఉత్సవాలు, స్వామివారికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలు ఇటువంటి సందర్భాల్లో మాత్రమే ఈ లడ్డూలను తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ వచ్చింది. ఆ తరువాతి కాలంలో 19వ శతాబ్దం తొలి దశకి వచ్చేటటువంటి అంటే 1803, 1804 ప్రాంతాలకు వచ్చేటప్పటికి భక్తుల సంఖ్య అంటే అప్పటికి మెట్ల దారి కానీ ఇతరత్ర సురక్షితమైనటువంటి రవాణా దారులు ఏర్పాటు కావడంతో దాంతో ఈ భక్తుల సంఖ్య వేలకి చేరిన తర్వాత ఇంకా మరింత డిమాండ్ పెరగడంతో 1803 నుంచి అంటే దేవస్థానం తనంతటి తాను ఈ వచ్చేటటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ ఆహారాలు కానీ సమకూర్చడం సాధ్యం కానిటువంటి స్థితిలో ప్రసాద విక్రయాలు అనేటటువంటిది 1803 నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు 200 ఏళ్ల పైచిలుకైంది. 220 ఏళ్ల క్రితము ఈ ప్రసాదాల విక్రయాన్ని శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఈ ప్రసాదం అంటే లడ్డు రూపంలో పూర్తి స్థాయిలో లేకపోయినా తీయని బూందీగా తయారు చేసి లడ్డూకి పూర్వరూపంగా ఇచ్చేటటువంటి వారు. వాళ్ళు ప్యాకెట్లలో కానీ అక్కడ ఉండేటటువంటి ఈ ఆకులతోటి దాన్ని తయారు చేసుకుని అంటే ప్యాకెట్లు కానీ పొట్లాలుగా తయారు చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళడం అనేది ఆనవాయితీగా వచ్చింది 1803 నుంచి. తర్వాత 1932లో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే నిజానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము వీటి నిర్వహణకు అంటే దేవాలయ నిర్వహణకు అప్పటికి పదుల వేల సంఖ్యలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఏం చేయాలి అంటే ఈ దేవస్థాన నిర్వహణకి ఒక నిర్దిష్టమైనటువంటి నియమితమైనటువంటి పాలన విధి విధానాలు ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో 1832లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైంది. ఆ తర్వాత భక్తులకు సౌకర్యాలు కల్పించడము, భక్తులకు అవసరమైనటువంటి విషయాల్లోని ప్రసాదాలకు సంబంధించి ఆహారాలకు సంబంధించి వీటి మీద ఒక క్రమబద్ధమైనటువంటి విధి విధానాలు నిర్దేశించుకున్నారు. అప్పటి నుంచి అంటే 1940 ప్రాంతం నుంచి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటైన ఒక 7-8 సంవత్సరాల కాలంలో లడ్డు అనేటటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి రూపంలోకి వచ్చింది. తిరుపతి లడ్డు అనేటటువంటి పేరు అప్పటి నుంచి వచ్చింది. అంటే దాదాపు 80 సంవత్సరాల క్రితము ఈ తిరుపతి లడ్డు అనేటటువంటి పేరుతోటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు అంటే అంతకుముందు తయారు చేసిన దాంట్లో ఏం వాడారు ఎంత అంటే అందుబాటులో ఉన్నటువంటి పదార్థాలతోటి మాత్రమే లడ్డూలు కానీ లేదంటే తీపి బూందీ కానీ తయారు చేశారు. కానీ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉండాలి. అంటే నాణ్యత విషయంలో కానీ దేవుడు అంటే తిరుపతి నుంచి వచ్చినటువంటి లడ్డు తిరుమల లడ్డు అనగానే దానికి ఒక రుచిలో కానీ ఆ పరిమాణంలో కానీ తర్వాత నిల్వ విషయంలో కానీ ఒక ప్రమాణం ఉండాలి, స్టాండర్డ్ ఉండాలి. భక్తులు ఎక్కడ చూసినా సరే ఆ స్టాండర్డ్ని కాపాడాలనే ఉద్దేశంతో 1940 ప్రాంతాల్లో తిరుపతి లడ్డూకి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని తయారు చేశారు. దాన్ని దిట్టం అంటారు. దిట్టం అంటే ఒక ప్రమాణం మేరకు నిర్దిష్టమైనటువంటి పరిమాణంలో వివిధ రకాల వస్తువుల్ని కలుపుతూ దానికి చేసినటువంటి ఒక క్రమాన్ని దిట్టం అంటారు. దిట్టం అంటే దీనికి ఒక కొలత ఉంటుందన్నమాట. ఆ కొలత మేరకు మాత్రమే అంటే దాదాపు 803 కేజీల ఆహార పదార్థాలు అంటే అటు శనగపిండి కావచ్చు, నెయ్యి కావచ్చు, యాలకులు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, కలకండ, తర్వాత కిస్మిస్ అంటే ఇది ఎండు ద్రాక్ష, ఇలాగా వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలు, ముంత మామిడి పప్పు ఇలాంటివి అన్నీ కలిపినటువంటి దానిని దిట్టంగా అంటే విడివిడిగా తయారు చేయడం సాధ్యం కాదు కనుక 803 కిలోల ఆహార పదార్థాలు వీటన్నిటిని కలిపి దీంట్లో 160 కేజీల వరకు నెయ్యి ఉంటుంది. తర్వాత ఏమో 180 కేజీల వరకు శనగపిండి ఉంటుంది. ఇతర పదార్థాలన్నీ కలిపితే మిగిలిన 5100 లడ్లని ఒక ప్రమాణంగా దిట్టంగా పేర్కొంటారు. అంటే ఈ 803
3 కేజీల ఈ ఆహార పదార్థాలను తీసుకుని 5,100 లడ్డూలు తయారు చేస్తారు ఒక్కొక్క పడిలో. అంటే ఒక పోటు అనేటటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి లడ్డూలు తయారు చేసేటటువంటి వంటశాలని పోటు అని పిలుస్తారు. ఎక్కువగా తమిళ పదాలు, సంస్కృత పదాలు మాత్రమే, తమిళ ఆచారాల నుంచి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. తిరుమంజనం, తర్వాత ఊంజల్ సేవ, ఇవన్నీ పదాలన్నీ కూడా తిరుపతిలో, తిరుమలలో జరిగేటటువంటి సేవల్లో తమిళ సంస్కృతి, తమిళ భాషా పదాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సుప్రభాతం నుంచి ఏకాంత వరకు సంస్కృత పదాలు దర్శనమిస్తారు. తమిళ సంస్కృత కల్చర్ల యొక్క ప్రతిబింబంగా ఈ పదాలు, పేర్లు, సేవలు అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ 5,100 లడ్డూలని ఒక ప్రమాణంలో తయారు చేసి ఒక దిట్టంగా నిర్దేశించారు. అంటే అప్పట్లో 1940 ప్రాంతాల్లో రోజుకి సందర్శించేటటువంటి భక్తుల సంఖ్య 4,000 నుంచి 5,000 వరకు ఉండేది. ఒక్కొక్కరికి ఒక్కో లడ్డు మాత్రమే కేటాయించేవారు. అందువల్ల వాళ్ళ అవసరాలకి సరిపడగా ప్రతిరోజు ఒక దిట్టం, అంటే 803 కిలోల ఆహార పదార్థాలు తీసుకుని 5,100 లడ్డూలు తయారు చేసేవారు. 4,000 మంది వరకు, 3 నుంచి 4,000 మంది భక్తులు వస్తే కనుక వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు కేటాయించేవారు. మిగిలిన లడ్డూలు ఎక్స్ట్రా కావాలంటే మాత్రం ఇచ్చేవారు. దీనిని దిట్టాన్ని నిర్ణయించడంలో ప్రమాణం ఏంటంటే ఆ రోజున వచ్చినటువంటి భక్తుల సంఖ్య, ఆ రోజుకు వచ్చేటటువంటి భక్తుల సంఖ్యని యావరేజ్ చేసుకుంటూ సగటున ఒక దిట్టంగా నిర్ధారించుకుని ఆ దిట్టం మేరకు, ప్రమాణాల మేరకు ఆహార పదార్థాలను కలపడం అనే ప్రక్రియ ప్రారంభమైంది. దాన్ని ఈ రోజుకి సైతం ఆ దిట్టం అనే దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ దిట్టం మేరకు ఒక్కో ప్రమాణంలో కలిపి ఒక్కో దఫాలో 5,100 లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే కనుక దేవస్థానానికి అంటే 2010 ప్రాంతం వరకు 1,00,000 లడ్డుల వరకు తయారు చేసేవారు. ఇప్పుడు 3 నుంచి 3.5 లక్షల లడ్డూల్ని ప్రతిరోజు తయారు చేస్తున్నారు. సంవత్సరానికి చూస్తే కనుక 12-13 కోట్ల లడ్డూలు తయారవుతున్నాయి. 500 కోట్ల రూపాయల వ్యాపారం, 500 కోట్ల రూపాయల మేరకు లడ్డూల విక్రయం జరుగుతుంది. అయితే లడ్డూలన్నీ ఒకే లడ్డూలు కాదు, ఇక్కడ కొంత తేడా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. లడ్డూల్లో ప్రోక్తం లడ్డు అనే ఒకటి, ఆస్థానం లడ్డు అనే ఒకటి, తర్వాత కళ్యాణోత్సవం లడ్డు అని ఒకటి, 3 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రోక్తం లడ్డూలే మాత్రమే, అంటే ప్రోక్తం అంటే దేవుడికి నివేదించినట్లుగా చెప్పబడేటటువంటి ప్రోక్తం అనేటటువంటి దాంతో లడ్డూలు లక్షల సంఖ్యలో తయారయ్యే లడ్డూలు ప్రోక్తం లడ్డూలే. ఈ లడ్డూలనే ఇప్పుడు దైవప్రసాదంగా విక్రయిస్తూ ఉంటారు. 150 నుంచి 160 గ్రాముల వరకు వీటి యొక్క పరిమాణం ఉంటుంది. బరువు చూస్తే కనుక దీంట్లో 40 గ్రాముల ఆవు నెయ్యి వాడతారు, 40 గ్రాముల వరకు శనగపిండి వాడతారు. ఇంక మిగిలిన పదార్థాలన్నీ కూడా 70 నుంచి 80 గ్రాములు ఉంటాయి. ఇది ఈ రోజున విక్రయిస్తున్నటువంటి లడ్డూలకు సంబంధించి చూస్తే, ఇంకా ఆస్థానం లడ్డూలు అంటే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సేవల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నివేదన చేసేటటువంటి లడ్డూల్ని ఆస్థానం లడ్డు అంటారు. అంటే ఉత్సవాల్లో స్వామివారికి నేరుగా నివేదించే లడ్డూలు. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి, 750 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని వీవీఐపీలు, సాధారణంగా దర్శనానికి వచ్చేటటువంటి వీవీఐపీలకి ఇస్తూ ఉంటారు పెద్ద లడ్డూలు. ఇవి ఉచితంగానే అందజేస్తూ ఉంటారు. తర్వాత కళ్యాణోత్సవం అంటే స్వామివారి కళ్యాణంలో పాల్గొనేటటువంటి భక్తులకి ఇచ్చేటటువంటి లడ్డూల్ని కళ్యాణోత్సవ లడ్డూలు అంటారు. ఇవి కూడా పెద్ద పరిణామంలో ఉంటాయి. 250 రూపాయల వరకు వీటిని విక్రయిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం లడ్డూలను అయితే ఒక్కో లడ్డూని 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీటితో పాటు సూక్ష్మమైనటువంటి ఉచితంగా ఇచ్చేటటువంటి లడ్డూలు కూడా ఉంటాయి. దాంట్లో 25 గ్రాములు మేరకు మాత్రమే చిన్న చిన్న లడ్డూలు ఉంటాయి. తర్వాత ఒక లడ్డూని, ఈ ప్రాక్తం లడ్డూని కూడా ఉచితంగా ఇస్తారు. ఇది స్థూలంగా చూస్తే కనుక లడ్డూల చరిత్రగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే దీని చరిత్ర చూస్తే కనుక 310 సంవత్సరాల నుంచి ఈ లడ్డు సంప్రదాయం, అంటే అప్పట్లో వందల సంఖ్యలో ఉన్నటువంటి భక్తులకి ఇంటికి తీసుకువెళ్ళడానికి, ఈ ప్రసాదాన్ని పంచిపెట్టడానికి ఒక సంప్రదాయంగా 310 సంవత్సరాల క్రితం, అంటే 1715 ఆ ప్రాంతంలో ఈ లడ్డూలు అనేటటువంటిది మొదలైంది. తర్వాత 1803 నుంచి విక్రయాలు అనేటటువంటిది మొదలైంది. అంతకుముందు అయితే విక్రయాలు లేవు. 1803 తర్వాత 1940లోంచి, అంటే 1932లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి వచ్చిన తర్వాత 1940 నుంచి మాత్రం ఒక దిట్టం ప్రకారం, అంటే ఒక ప్రమాణాల మేరకు అప్పటి నుంచి కూడా ఈ క్వాలిటీని అలా మెయింటైన్ చేయడం అనేది 1940 ప్రాంతం నుంచి దిట్టం ప్రకారం లడ్డూలు తయారు చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక ఇది ఇంతటి చరిత్ర కలిగినటువంటి లడ్డూలు ఇప్పుడు అపవిత్రమయ్యాయి. దాంట్లో వివిధ రకాలైనటువంటి వెజిటబుల్ ఆయిల్స్, జంతు సంబంధితమైనటువంటి కొవ్వులు కలిసాయి అనేటటువంటి విమర్శలు రావడము, అది పెద్ద ఎత్తున దుమారం చెలరేగడము, రాజకీయంగా దేశాన్ని, అంటే రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రకంపనలు సృష్టిస్తోంది. భక్తుల మనోవిశ్వాసాలని
చాలా దారుణంగా తీవ్రంగా గాయపరిచినటువంటి ఘట్టంగా మిగులుతోంది. అటు చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు అందరూ స్పందిస్తూ దీని మీద విచారణకి తాము సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రితో కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో కానీ మాట్లాడుతున్నారు. తర్వాత నివేదికలు తెప్పించుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో దీని యొక్క నిగ్గు తేల్చాలి, పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాల్లో కల్తీ జరిగి ఉంటే కనుక భక్తుల మనోవిశ్వాసాలు, అందులోని జంతు సంబంధమైనటువంటి పదార్థాలు కలిశాయి, కొవ్వులు కలిశాయి అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. ఇది దీనికి బాధ్యులను శిక్షించాలి. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానము కలగజేసుకుని దీని యొక్క నిగ్గు తేల్చాలి అనేటటువంటి డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము సిట్ అంటే ఐజీ స్థాయి అధికారితోటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. ఓవరాల్గా చూస్తే కనుక ఏదో జరిగింది. ఏం జరిగింది? ఈ పాపంలో దోషులు ఎవరు, ఎవరి పాత్ర ఎంతంత ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో నిజంగానే ఇది ఇంతటి తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి ఉదంతానికి ఒడిగట్టారా? లడ్డూలను సైతం కల్తీ చేసేందుకు పూనుకున్నారా? లేదంటే కక్కుర్తిపడి డబ్బులు విషయంలో, అవినీతి విషయంలో కక్కుర్తిపడి ఏదైనా నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహరించారా? లేదు, రాజకీయంగానే దీనిని పెద్ద ఇష్యూ చేయడం ద్వారా గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఉండేటటువంటి ప్రభుత్వము ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏం జరిగింది, అసలు దీనికి వివాదానికి ఎక్కడ బీజం పడింది, ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, దాంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరు బాధ్యులు అవుతారు, ఇదంతా చాలా అంటే మీడియాలోనే కాకుండా భక్తుల్లో సైతం చర్చ జరుగుతుంది. ఇప్పుడు చూస్తే కనుక ఇది 2019 నుంచి 24 వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎక్కువ కాలము వైవి సుబ్బారెడ్డి గారే దీనికి, అంటే ఆయనకి స్వయంగా చిన్నానైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. తర్వాత తనకి అత్యంత సన్నిహితుడుగా అనుచరుడుగా పేర్కొనేటటువంటి ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఆయనకి ఐఏఎస్ స్థాయి హోదా లేకపోయినప్పటికీ ఒక ప్రత్యేకాధికారిగా తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానం తన కనుసన్నల్లోనే నడవాలి, తాను చెప్పినట్లుగానే అన్నీ జరగాలి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక పాలక మండలి, ధర్మకర్తల మండలి ఉన్నప్పటికీ ప్రతి విషయము తనకు అనుసరణలో కొనసాగాలనేటటువంటి ఉద్దేశంతో అనుంగు సహచరులు, అనుంగు వ్యక్తులు, బంధువులతోటి కూడినటువంటి వ్యవహారంగా దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు అప్పటి ప్రభుత్వ అధినేత. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి కూడా ఆయనే బాధ్యుడు. ఈ ప్రస్తుతం కల్తీ జరగడానికి ఏ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారో ఆ కాంట్రాక్ట్ వ్యవహారం అంతా ఆయన సమయంలోనే చోటు చేసుకుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి నేరగాడు, నిందితుడు, బాధ్యుడు అంటూ ఆరోపణలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఈ ఒకవైపు అయితే శాంతి హోమాలతోటి హోరెత్తుతోంది. ఎందుకంటే ఈ ప్రాయశ్చిత్తం జరగాలి, ప్రాయశ్చిత్త దీక్షలు జరుగుతున్నాయి. తర్వాత మరోవైపు చూస్తే కనుక సంప్రోక్షణ జరుగుతుంది, యజ్ఞయాగాదులకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అంటే దీనికి ఒక తప్పు జరిగింది, తప్పు జరిగినప్పుడు దేవుడిని క్షమించమని కోరుకోవాలి, అందువల్ల ప్రాయశ్చిత్తం తీసుకుంటున్నానంటూ ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష గడువు ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని చెప్తున్నారు. అంతేకాదు మరోవైపు ముఖ్యమంత్రి చూస్తే కనుక ఈ జరిగినటువంటి దానికి పరిహారంగా శాంతి హోమం నిర్వహించాలని చెప్పేసి శాంతి హోమానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానంలో ఒక ప్రకంపనలు పుట్టుతున్నాయి. అంటే వేల మంది ఉద్యోగులు, కోట్ల మంది భక్తులతో కూడినటువంటి ఈ దేవస్థానంలో ఈ కేవలము భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉండేటటువంటి భక్తులకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంలో భక్తులకు ఇచ్చేటటువంటి ప్రసాదంలో జంతు సంబంధమైనటువంటి వాటిని వాడటం ఏంటి, ఏం జరిగింది అనేటటువంటి చర్చ చోటు చేసుకుంటుంది. ఇది చాలా పొలిటికల్గానే కాకుండా భక్తులకి సంబంధించినటువంటి విషయంలో చాలా సీరియస్ అంశంగానే చూడాల్సి ఉంటుంది. నిజానికి 2024లో ఫిబ్రవరి నెలలో దీనికి సంబంధించి టెండర్లు పిలిచారు. అంటే ఈ ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించి ఈ పద్ధతిలో, అంటే ఈ యాక్షన్ పద్ధతిలో వేలానికి పిలిచారు. అంటే తక్కువ ధరకి సరఫరా చేసేటటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి దాంట్లో ఫిబ్రవరిలో పిలిస్తే కనుక మే నాటికి ఈ టెండర్లని ఖరారు చేశారంటే ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఖరారు చేశారు. ఏఆర్ అనేటటువంటి సంస్థ, ఏఆర్ కాంట్రాక్ట్స్ అనేటటువంటి సంస్థ కేవలం 320 రూపాయలకి కిలో నెయ్యి
కిలో ఆవు నెయ్యి సరఫరా చేస్తానంటే ముందుకు వచ్చింది, దానికి కాంట్రాక్ట్ అప్పగించేస్తారు. అంటే దాని యొక్క చరిత్ర కానీ, గతంలో సరఫరా చేసినటువంటి చరిత్ర కానీ, దాని ప్రమాణాలు కానీ వీటితో సంబంధం లేకుండా తక్కువ రేటుకి వచ్చేస్తుంది కనుక, అదే సమయంలో చూస్తే కనుక స్వామివారికి డైరెక్ట్గా నివేదించేసేటటువంటి లడ్డూలు చేసేటటువంటి, అంటే ఆస్థానం లడ్డూలు కానీ స్వామివారికి నేరుగానే ఇతర పన్యారాల్లో అంటే ఇతర ఆహార పదార్థాల్లో కలిపేటటువంటి నెయ్యి కానీ కిలో 1600 రూపాయలు కొంటున్నారు. అంటే 1600 రూపాయల విలువైనటువంటి నెయ్యి, స్వచ్ఛమైన నాణ్యమైన ఆవు నెయ్యి. కానీ 320 రూపాయలకి సరఫరా చేస్తామంటే ఆల్మోస్ట్ 4వ వంతు 5వ వంతుతోటి సరఫరా చేస్తామన్న ఒక సంస్థకి ఆవు నెయ్యి సరఫరా చేస్తుంది అనేది మార్కెట్ రేట్లో చూస్తే కనుక ఇతర 500 నుంచి 600 రూపాయలకి తప్ప ఆవు నెయ్యిని సరఫరా చేయడం సాధ్యం కాదు. కానీ 320కి ఎవరో ఇస్తానన్నారు, దానికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. పోనీ దేవస్థానం ఏమన్నా దివాళా తీసినటువంటి స్థితిలో ఉందా? దేవస్థానానికి ఏమైనా నిధుల కొరత ఉందా అంటే అదేమీ లేదు. ఎందుకంటే దేవస్థానానికి ప్రతి ఏటా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చూసుకుంటే కనుక, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా దేవస్థానం వివిధ సివిల్ పనుల నిమిత్తమే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది. కానీ ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మొత్తాన్ని 3 రెట్లు చేసి 750 కోట్ల రూపాయలతో సివిల్ పనులు చేస్తున్నారు. అంటే భక్తులకు సంబంధించా లేదంటే వసతుల, రవాణాల, రోడ్ల ఏవైనా చూసినా 3 రెట్లు పెంచేశారు. భక్తుల ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము నెయ్యి సరఫరాలో పొదుపు చేయాలి, కక్కుర్తి పడాలి. ఇక్కడ పొదుపు చేసినటువంటి 100 కోట్లు 150 కోట్లను వేరే కాంట్రాక్ట్ సివిల్ కాంట్రాక్ట్లో కమిషన్లు వస్తాయి కనుక అక్కడ వెచ్చించాలి. ఈ దురుద్దేశం అనేది ఖచ్చితంగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే 320 రూపాయల కంటే అంతకుముందు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని అంటే సహకార విభాగంలో అంటే కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ ఆవు నెయ్యిని అంటే అక్కడ కల్తీకి తక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని నిర్దిష్ట ప్రమాణాల వరకు 490 రూపాయల మేరకు దీన్ని సరఫరా చేస్తారు. 170 రూపాయలు కిలోకి ఎక్స్ట్రా అవుతుందని 320కి ఇచ్చేస్తారు. అంటే దీని యొక్క సంస్థ ప్రైవేట్ సంస్థ యొక్క విధి విధానాలు ఏం పట్టించుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జంతు సంబంధ పదార్థాలను సేకరించే సంస్థలు కానీ ఇవి లేవు. కానీ కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఇటువంటి చోట్ల ఇవి ఉన్నాయి. అందువల్ల కల్తీ జరిగింది అనేదానికి జరగడానికి అవకాశం ఉన్నందుకు ఆస్కారం ఉంది. తర్వాత రైతుల నుంచి ఆవు పాలను సేకరించి వాటి నుంచి నెయ్యి తీయడం అంటే ఆవు పాలు వెన్నని సేకరించి నెయ్యి తీయడానికి 320 రూపాయలతోటి సాధ్యం కాదు అనేది మార్కెటింగ్ రేట్లను బట్టి చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అంటే తెలుగుదేశం ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల వ్యవధిలోనే అంటే జూలై 16, జూలై 12 ఆ ప్రాంతాల్లో ఏఆర్ సంస్థ అంటే అప్పటికి కొత్తగా ఈవోని నియమించడం, ఈ తర్వాత ఆహార పదార్థాల మీద చాలా కాలం నుంచి కంప్లైంట్ ఉండడం, లడ్డూల నాణ్యత మీద కానీ టేస్ట్ విషయంలో కానీ కంప్లైంట్ ఉండడంతో ఈ వివిధ సంస్థల నుంచి వస్తున్నటువంటి దాన్ని ఈ ఆవు నెయ్యిని ఒకసారి చెకింగ్ చేస్తూ 4 శాంపిల్స్ తీసి జూలై 12వ తేదీన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చెందినటువంటి పరీక్ష ల్యాబ్లో వీటిని గుజరాత్కి పంపి మరీ పరీక్ష చేయించారు. పరీక్ష చేయించినప్పుడు అది జూలై 16, 23 తేదీల్లో 2 నివేదికలు వచ్చాయి. 2 నివేదికల్లోని వీటిలో చాలా వరకు అంటే స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ లేకపోవడమే కాకుండా వీటిలో నూనెకి సంబంధించినటువంటి పదార్థాలు ఏమంటే సోయాబీన్ కావచ్చు, అవిసెలు కావచ్చు, అవిసె గింజలకు సంబంధించినటువంటి, తర్వాత జంతు కొవ్వులకు సంబంధించి పంది, ఆవు ఇటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వులకు నుంచి వచ్చినటువంటి ఆయిల్స్, కొవ్వు పదార్థాలు కలిసి ఉండడానికి ఆస్కారం ఉందంటూ ఆ ప్రమాణాల మేరకు నిర్దేశిస్తూ కొన్ని రిపోర్ట్లు రావడం అనేది సంచలనం. అయితే ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం వెంటనే బయటకు పెట్టకుండా కొంతకాలం జాప్యం చేసిందనే చెప్పాలి. ఈ లోపల దీనివల్ల ఏర్పడేటటువంటి రిపర్కషన్స్ ప్రభుత్వ అంటే ప్రత్యేకంగా భక్తుల మనోవిశ్వాసాలతో ముడిపడి ఉండడం, వెంటనే వీటి యొక్క సరఫరాని అంటే అప్పటికి వచ్చినటువంటి ట్యాంకర్లను వెనక్కి పంపించేయడము, తర్వాత ఏఆర్ సంస్థకి బ్లాక్లో పెట్టడము, అక్కడ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు నిలిపేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ అంతకుముందు ఆవు నెయ్యిలో సరఫరాలో ఈ కల్తీ చోటు చేసుకుంది అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి చాలా కాలం తీసుకున్నారని చెప్పాలి. అంటే వివిధ రకాలైన ఆప్షన్స్ని ఏం జరిగింది, ఏం చెయ్యాలి, బయట పెడితే ఏమవుతుంది, ఎంతవరకు దీన్ని డిఫెండ్ చేయగలుగుతాము, ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఇలా రాజకీయపరమైన, యంత్రాంగపరమైన, ప్రభుత్వపరమైనటువంటి వివిధ మార్గాలపైన, వివిధ అంశాలపైన క్షుణ్ణంగా
చర్చించుకున్న తర్వాత మాత్రమే బయట పెట్టారని మనం చెప్పాలి. ఎందుకంటే జూలై 18, 23లో రిపోర్ట్ వస్తే కనుక ఆగస్టులో బయట పెట్టలేదు, సెప్టెంబర్లో మాత్రమే బయట పెట్టారు ప్రభుత్వం. అంటే ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము 100 రోజుల సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి శాసనసభ్యులు వీళ్ళు సమావేశమైనటువంటి సందర్భంలో ఆయన బయట పెడుతూ తిరుమల దేవుణ్ణి కూడా వదలలేదు గత ప్రభుత్వము, అక్కడ భక్తులకు సాక్షాత్తు భక్తులకు ప్రసాదం పంపిణీ చేసేటటువంటి విషయంలో కూడా కల్తీ చోటు చేసుకుంది, ఇది చాలా దారుణము అని చెప్పడము. తర్వాత దీనితోటి చాలా రిపర్కషన్స్ రావడము, దాని పర్యవసానంగా ప్రత్యర్థులు విమర్శలు చేయడము, వైవి సుబ్బారెడ్డి ఏమో ప్రమాణాలు చేయండి అనడము, జగన్మోహన్ రెడ్డి అయితే 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చేశారు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనడము, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడము, ముఖ్యమంత్రి సిట్ని ఏర్పాటు చేయడము. భక్తులకు సంబంధించి ఈ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ భక్తులకు సంబంధించి మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన, మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రాజకీయం నిజంగానే ఏం జరిగింది, నిజంగా 1600 రూపాయలు ఎట్టి కిలో నెయ్యి నిజంగా దేవుడికి నివేదించేది, దేవుడు భక్తుడికి మధ్యలో పెద్దగా వ్యత్యాసము తేడా ఉంటుందని ఏమి మనం అనుకోలేము. దేవుడికి ఏదైతే నివేదిస్తున్నారో భక్తులకి ఇచ్చేటటువంటి లడ్డుల్లో అది పెట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే నిత్యాన్నదానము లక్షల మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు దేవస్థానం. నిత్యాన్నదానానికి వివిధ రకాలైనటువంటి స్కీముల ద్వారా ఫండ్స్ సేకరిస్తున్నారు, వాటిని డిపాజిట్ చేసి దాంట్ నుంచి వచ్చేటటువంటి ఆదాయంతో స్వామివారికి నిత్యాన్నదానం చేస్తున్నారు. అలాగే ఈ లడ్డూల్ని ఈ ఇటీవల కాలం వరకు చూస్తే కనుక లడ్డూకి 25 రూపాయలు మాత్రమే ఒక్కో లడ్డు విక్రయించేవారు, 50 రూపాయలు చేశారు. అంటే వ్యాపారపరంగా కూడా లెక్కలు వేసుకుంటున్నారు. ఇక లడ్డూ నాణ్యతను ఎందుకు, అంటే స్వామివారికి ఏ ఆవు నెయ్యితోటి నైవేద్యం పెడుతున్నారో స్వామివారి ఆస్థాన లడ్డూలు VVIPలకు అందజేసేటటువంటి స్వామివారి ఆస్థాన లడ్డూల్ని ఏ ఆవు నెయ్యి ఎంతటి పరిమాణంలో ఉండేటటువంటి ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి ఆవు నెయ్యితోటి ఆ స్వామివారి ఆస్థాన లడ్డూల్ని తయారు చేస్తున్నారో వాటినే VIPలకు అందజేస్తున్నారు. సామాన్య భక్తుడికి VIPలకి తేడా అంటే సామాన్య భక్తులకి ఇచ్చేటటువంటి ప్రోక్తం లడ్డూలో స్వామివారికి నివేదించేటటువంటి ఆవు నెయ్యిని ఎందుకు వాడరు, ఆ ప్రమాణాల మేరకు ఎందుకు నిర్దేశించుకోరు, ఆదాయం రాదా? ఓకే, నిత్యాన్నదాన పథకానికి ఏ రకంగా అయితే విరాళాలను సేకరించారో స్వామివారి ప్రసాదం ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ప్రసాదానికి విరాళాలు సేకరించడం మొదలు పెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఆ నిధిని పక్కన పెట్టి ఆ నిధి నుంచి కొంత వడ్డీ రూపంలో వచ్చేదాన్ని రోజువారీ 1 లక్ష 2 లక్షల లడ్డూలు తయారు చేయడానికి వినియోగించవచ్చు. మరి ఉచితంగా కాకుండా నిర్దిష్టమైనటువంటి రేటు మేరకు ఇప్పుడు ఉన్నటువంటి 50 రూపాయల రేటు అనేది ఏమి తక్కువేమి కాదు. స్వామివారిని దర్శనం చేసుకున్న వారికి మాత్రమే ఒక్కో లడ్డును ఉచితంగా ఇచ్చి మిగిలిన వాళ్ళకి 50 రూపాయలు చొప్పున ఇచ్చినా పెద్ద నష్టం లేదు. లడ్డూలు ఆర్థిక భారం తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే లడ్డూలకు సంబంధించి ప్రసాద వితరణకు సంబంధించి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్కి విరాళాలు సేకరిస్తే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు వెలువెత్తుతాయి. ఎందుకంటే ఆ ప్రసాదం పట్ల భక్తులకు ఉండేటటువంటి అచంచల విశ్వాసం కారణంగా నిధులకు ఏమి కొరత రాదు, వేల కోట్ల విరాళాలు వస్తాయి. వాటిని ఫండ్గా ఏర్పాటు చేసి ప్రసాదానికి అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని వినియోగించవచ్చు, భక్తులకి ఒక అందుబాటు రేట్లో ఇవ్వవచ్చు. అందువల్ల భక్తులకి ఇవ్వడంలో 320 రూపాయలు కిలో ఆవు నెయ్యి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? 300 రూపాయలకి కొన్ని రకాల ఆయిల్స్ అంటే గనుగు నూనె రానటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇక్కడ కక్కుర్తి అంటే రివర్స్ టెండరింగ్ అనేటటువంటి విధానానికి వెళ్ళినటువంటి గత ప్రభుత్వము అన్నింటిలోనే అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, వీటిలో రివర్స్ టెండరింగ్ ద్వారా రాజకీయంగా పై చేయి సాధించడానికి కొంత ప్రయత్నం చేసింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అచంచలమైనటువంటి భక్తుల విశ్వాసాలతో ముడిపడినటువంటి ఒక కీలకమైనటువంటి ఆధ్యాత్మిక వ్యవహారం. దీంట్లో కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళడము. మరోవైపు చూస్తే కనుక సివిల్ పనుల్లోనేమో 3 రెట్ల నిధుల్ని 250 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేసేటటువంటి నిధులను 750 కోట్ల రూపాయలకు పెంచడము, 470 రూపాయలకి ఆవు నెయ్యి సరఫరా చేస్తుంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వంటి సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరా చేస్తుంటే దాన్ని 320 కుదించుకోవడం, రోజు రోజుకి రేట్లు పెరుగుతున్నటువంటి స్థితిలో 320 రూపాయల కిలో నెయ్యిని కొనేస్తున్నామని చెప్పడము, ఇక్కడ తగ్గించామని చెబుతా అక్కడేమో సివిల్ పనులకు వర్క్స్ కాంట్రాక్టులు కమిషన్లు వచ్చేటటువంటి పనులకు నిధులను కేటాయించడం, ఇదంతా ఓవరాల్గా చూస్తే ఎంతో కొంత గోల్మాల్ జరిగింది, కక్కుర్తి పడ్డారు. రివర్స్ టెండరింగ్ అనేది భక్తుల విశ్వాసాలు
అంశాలపైన చేసినటువంటి దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే ప్రభుత్వాధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా దీంట్లో బాధ్యుడు. అంటే జగన్మోహన్ రెడ్డి నిజానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసిన తర్వాత స్వతంత్రమైనటువంటి వ్యవహారం, స్వతంత్రమైనటువంటి పాలక మండలి. అది నేరుగా ముఖ్యమంత్రి చెప్పేది కానీ సూచించేది కానీ ఏమీ ఉండదు. ధర్మకర్తల మండలి అక్కడ విధానాల పరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక రివర్స్ టెండరింగ్ అనేది కూడా ప్రభుత్వపరమైనటువంటి విధాన నిర్ణయం కనుక న్యాయస్థానాలు కానీ ఏమి కానీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని నేరుగా దోషిగా చూపించడం అనేది జరగదు. అయితే భక్తుల భావనలో ఇతను తప్పు చేశాడు, ఇతను తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు అనేటటువంటి పొలిటికల్ అంశం ఉంటుంది. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే అంశం తప్ప చట్టపరంగా జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపెట్టేటువంటి అవకాశం లేదు. ఇక విధానపరంగా రివర్స్ టెండరింగ్ అనేది ప్రభుత్వ విధానం అయితే కొనుగోళ్లకు సంబంధించి ఏడాదికోసారి అనుమతులు ఇవ్వడము, నిర్దిష్టమైనటువంటి ప్రమాణాల మేరకు మంజూరులు చేయడం, అంటే ఫండ్స్ మంజూరు చేయడం, ఇవన్నీ చూసేటటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. ఆ పాలక మండలికి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ఎగ్జిక్యూషన్ చేసేటటువంటిది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీళ్ళ పరిధిలోని వీళ్ళని, అంటే ఏదైనా తప్పు చేసినా లోపం జరిగినట్లుగా ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి నేతృత్వం వహించినటువంటి చైర్మన్, సభ్యులు, తర్వాత దీన్ని ఎగ్జిక్యూషన్లో నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయో లేదో నిర్దేశించుకునేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఉన్నతాధికారులు, వీళ్ళు మాత్రమే బాధ్యులు అవుతారు. అయితే రాజకీయంగా దెబ్బ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. చట్టపరంగా ఆయన్ని దోషిని చేసేటటువంటి అవకాశం కానీ, చట్టం ముందు నిలబెట్టేటటువంటి అవకాశం కానీ చాలా తక్కువ. ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, లేదంటే చైర్మన్లుగా ఉన్నటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు బాధ్యులుగా చట్టం ప్రకారం చూస్తే కనుక వీళ్ళు బాధ్యులుగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా మాత్రం బాధ్యుడిగా ఆయన నైతికంగా ప్రజల దృష్టిలోని, మత విశ్వాసుల దృష్టిలోని దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఉద్దేశము అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది కనుక ఖచ్చితంగా దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా మలిచి అడ్వాంటేజ్ సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బలహీనపడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ కోలుకోకుండా భక్తుల మనోవిశ్వాసాలతో కూడినటువంటి ఈ అంశాన్ని ప్రాపగేట్ చేసేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఈ లోపల భక్తుల్లో ఉండేటటువంటి ఆ చింతనని కానీ, భక్తుల్లో నెలకొని ఉన్నటువంటి అనుమానాలని, సందేహాలని పటాపంచలు చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రకటించారు, ఆవుని ఏదైతే ఉందో ఈ కల్తీకి పాల్పడినటువంటి సంస్థని బ్లాక్ చేశాము, కొత్తగా పాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆవుని సరఫరా చేసేందుకు పునరుద్ధరించాము, ఇక ఇంతవరకు జరిగినటువంటి తప్పులకు క్షమించమని ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నాము, శాంతి హోమాలు చేస్తున్నాం, సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టామంటూ అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే తప్పు జరిగింది అని నిరూపించడానికి చట్ట ప్రకారము కొన్ని చర్యలు తీసుకుంటూ దర్యాప్తు సంస్థలను నియమించడం ద్వారా గత ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టడానికి సాగేటటువంటి ప్రయత్నాలు, దాని ఫలితము మరి కొంతకాలం పాటు రాజకీయంగా చర్చ జరిగేటటువంటి అవకాశానికే దారితీస్తోంది. ముఖ్యంగా ఈ దర్యాప్తు సంస్థలు విచారణ చేసే క్రమంలో వెలుగు వచ్చేటటువంటి ప్రతి సమాచారము భక్తుల్లో చర్చకు దారిస్తుందనే చెప్పాలి. మరి కొంతకాలం పాటు, అంటే చాలా నెలల పాటే ఈ దర్యాప్తు కొనసాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.